బ్రేకింగ్ న్యూస్ విజయవాడ నోవాటెల్ హోటల్లో ఉన్న బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన్ను కలిసేందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్కడకు చేరుకున్నారు. కాసేపట్లో ఆమె అమిత్ షాతో కీలక సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు హోటల్కు చేరుకున్నారు. వీరంతా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలను అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక గన్నవరంలో జరగనున్న ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు అయితే విజయవాడలో అమిత్ షా పర్యటన కూడా ఇప్పటికే అక్కడంతా సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో పురంధేశ్వరితో కూడా కలిసి పలు విషయాలు చర్చించనున్నారు. అప్డేట్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కొద్దిసేపటి క్రితమే విజయవాడ నోవెటాల్లో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగింది. ఇప్పటికే నోవెటాల్కి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిగిలిన 7 శాసనసభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ బలోపేతంపై దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 25 మంది నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నూతన సారథికి సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమావేశమే ఏజెండాగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పలు ఆసక్తికరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల చేరికల విషయానికి సంబంధించి కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ నేతలు చేరికల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు అమిత్ షాకి సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఆ సూచనలో భాగంగానే ఈ కార్యక్రమం అంటే ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేది డిమాండ్ వస్తుంది. మరొక వైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి బీజేపీ పదవి ఇవ్వాలని చెప్పి మరొక వైపు చర్చ కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అభిప్రాయాలు అయితే చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఏదైతే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గన్నవరంలో విజయవంతమైన హైందవ శంఖారావానికి సంబంధించి కూడా విజయవంతం చేసిన నేపథ్యంలో విహెచ్పి నేత గోకరాజు గంగరాజుతో పాటు మరొక 5 నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారిని అభినందిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్ది సేపట్లో అంటే 10:20 కల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. 10:20 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోవెటల్ హోటల్కి వస్తారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన ప్రత్యేకంగా ఒక 10 నిమిషాల పాటు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇరువురు కలిసి ఇక్కడి నుంచి కూడా గన్నవరం సమీపంలో జరుగుతున్న కొండలావూరులో 10 ఎన్డీఎఫ్ బెటాలియన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు అలాగే హోంమంత్రి అమిత్ షా కలిసి పాల్గొంటారు. అక్కడితో పాటుగా NIDIM ఏదో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిటంకి సంబంధించిన మరో దానికి ప్రారంభోత్సవాన్ని కూడా అమిత్ షా పాల్గొనబోతున్నారు. సో ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి కూడా NDRF అలాగే NIDM ఈ 2 భవనాలు, ఒకటేమో వార్షికోత్సవం, మరొకటేమో
ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు కార్యక్రమాల్లో హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ 20వ జాతీయ విపత్తు దినోత్సవానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతుంది. దీంట్లో పాల్గొనేందుకే అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి నిన్న సాయంకాలం రావడం జరిగింది. నిన్న సాయంకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో దాదాపుగా 1:40 పైగా కూడా ప్రత్యేకంగా పలు అంశాలకు సంబంధించి కూడా చర్చించారు. ఇక మరికొద్ది సేపట్లోనే నోవెటల్ హోటల్ నుంచి కూడా అమిత్ షా ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత గన్నవరం సమీపంలో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ జరుగుతున్న విపత్తుల దినోత్సవానికి సంబంధించి కూడా కార్యక్రమంలో పాల్గొబోతారు. ఆ తర్వాత ఎన్ఐడిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కొన్ని డెమోలను ఏర్పాటు చేశారు. ఆ డెమోలన్నింటినీ అలాగే 10th ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన భవనాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. పలు సూచనలు సలహాలు చేసిన తర్వాత 2:20 అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 2:25 ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. అఖిల మనం చూస్తున్నాం ఇప్పటికే అటు ఏటీ అభివృద్ధికి కూడా ఆ కేంద్రం నుంచి సానుకూల స్పందన అయితే వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పార్టీ బలోపేతం చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీనిపై ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిలబెట్టేందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రి అమిత్ షా పలు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నప్పటికీ కూడా సౌత్లో భారతీయ జనతా పార్టీ కొంత వెనకబడిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సౌత్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు కానీ, గతంలో కేరళ, తమిళనాడులో పర్యటించిన సమయంలో కానీ పలు కీలకమైన సూచనలు చేశారు. త్వరలో జరగబోతున్న తమిళనాడు రాష్ట్ర ఎన్నికలపై కూడా చాలా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఆ తర్వాత కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్పై కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం, అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు అంటే ప్రజా వ్యతిరేకత లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులని ఫోకస్ పెట్టి బీజేపీలో చేర్చుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఉత్తరాంధ్రలో కొంత బలోపేతంగా ఉంది. పూర్తి స్థాయిలో 0% మాత్రం రాయలసీమలో బీజేపీ ఉంది. సో రాయలసీమలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలనేది బీజేపీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో ఆలోచనలో భాగంగానే త్వరలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్కి సంబంధించి కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తే కనుక బీజేపీ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సో దానిలో భాగంగానే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 4 జిల్లాలతో పాటు దానికి ఆనుకొని సరిహద్దుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఆ 6 జిల్లాలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారో వారి పట్ల ప్రజా వ్యతిరేకత లేదో అటువంటి నేతల్ని భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చే విధంగా చేసి తద్వారా రాయలసీమలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటం, ఒకవైపు కూటమిలోనే కొనసాగుతూ కూటమితో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతగా ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ప్రకటించిన స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజీ కానీ, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, లేకపోతే రాజధానికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీ బ్యాంక్ ఇచ్చిన రుణానికి సంబంధించి కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సో ఇట్లా ఏదైతే కేంద్రానికి సంబంధించిన ఉన్న అంశాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ తద్వారా బీజేపీ చేసిందనే ప్రయత్నాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది బీజేపీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అఖిల రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, విజయవాడలో అమిత్ షా అయితే బిజీగా గడుపుతున్నారు. మరి కాసేపట్లో కూడా నోవాటెల్లో అటు మంత్రులు ఇటు పురంధేశ్వరితో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో అటు పార్టీ బలోపేతం గురించి కూడా పలు కీలక అంశాలను కూడా వెల్లడించనున్నారు.